వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్తున్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. మరొకసారి దేవుని వాక్యంలో నుండి మహాజ్ఞాని అయిన సొలొమోను రాసిన ఈ పుస్తకంలో నుండి జీవితమును గురించిన యథార్థమైన సంఘటనల గురించి ఈ ఉదయకాల సమయంలో 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ షాడో, నీడ. వ్యర్థము వ్యర్థము అని ఎందుకు చెప్పవలసి వచ్చింది అని అంటే, ఈ లోకంలో మనం ప్రయాసపడుతున్న ప్రయాసం అంతా అసలు సిసలైన దేవునితో కాకుండా లోకంలో మనం బ్రతకటానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో, కష్టార్జిత చేస్తున్నామో అది లోక సంబంధమైనది, ప్రతిదీ వ్యర్థమే అన్న విషయాన్ని మనం చాలా లోతుగా అధ్యయనం చేసి నేర్చుకోవాలి. ఉదాహరణకి, ఎండ తీవ్రతగా ఉన్నప్పుడు చెట్టు నీడ ఉంటుంది. కానీ ఎండ మారిపోతున్న ప్రతి సందర్భంలో, సూర్యుడు మారిపోతున్న ప్రతి సందర్భంలో నీడ కూడా మారిపోతూ ఉంటుంది. అలాగే మానవుడు అసలైన వస్తువును పట్టుకునటం మానేసి ఈ నీడ కొరకు, ప్రతిబింబం కొరకు పరిగెత్తేవాడుగా ఈ లోక ఆశలన్నీ అలాగే నీడ కొరకు ప్రయాసపడినట్లుగానే ఉంటున్నాయి. కనుక అది వ్యర్థము అన్న మాటను ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 2, ఇట్ ఈజ్ ఎ షార్ట్, అంటే స్వల్పకాలికము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, వ్యర్థము వ్యర్థము అని ఎందుకు జ్ఞాని అయిన సొలొమోను బోధిస్తున్నాడు అని అంటే, దేవుని వాక్యములో పరలోకంలో మనకు కలిగే నిత్యత్వంతో పోల్చుకుంటే భూ సంబంధమైన జీవితము చాలా తాత్కాలికము, అది అల్పమైనది. ఉదాహరణకి, మనం ఎత్తైన స్థలంలోనికి విమానంలోకి వెళ్ళి కింద ఉన్న భూమి అంతటిని చూస్తే చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే నిత్యత్వపు చూపులో, దృష్టిలో మనం చూస్తే మన జీవితం కూడా చాలా అల్పంగా ఉంటుంది. అందుకే అల్పమైన ఈ జీవితం కొరకు ప్రయాసపడటము వ్యర్థమే, నిత్యత్వం కొరకు ప్రయాసపడాలి అని జ్ఞాని అయిన సొలొమోను మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ స్టాటిక్, స్థిరత లేనిది. ఈ మాట కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, సూర్యుని కింద జరిగేవన్నీ ఎందుకు వ్యర్థమని జ్ఞాని అయిన సొలొమోను బోధిస్తున్నాడు అని అంటే, సముద్రము, నదులు, సూర్యుడు, చంద్రుడు, ప్రతిదీ సృష్టిలో ప్రతిదీ ఒక రొటీన్గా జరుగుతూ ఉన్నది. నదులన్నీ సముద్రంలోనే కలవాలి, సూర్యుడు ఉదయించాలి, అస్తమించాలి, మరలా ఉదయించాలి. ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దైవత్వము లేని మానవ లోక జీవితం కూడా ఇలాగే స్థిరత్వం లేకుండా స్టాటిక్గా అక్కడక్కడే తిరుగుతున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒక గానుగు చుట్టూ ఎద్దు తిరిగినట్లుగా దూరం వెళ్ళలేదు కానీ అక్కడే తిరుగుతూ ఉంటుంది. అలాగే లోక వ్యాపారాల్లో చిక్కిపోయిన మనం కూడా అక్కడక్కడే తిరుగుతున్నాం కానీ నిత్యత్వమును గురించిన భరోసా మనకు లేదు అన్న విషయాన్ని మనం ఈ ఉదయకాల సమయంలో ఆలోచన చేయాలి. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎ స్ట్రగుల్, శ్రమ. సూర్యుని కింద ప్రయాసపడుతున్న ప్రతిదీ అది శ్రమతో కూడుకున్నది. ఈరోజు మానవుడు లోకములో దొరికే వాటి కొరకు ఎంతో ప్రయాసపడి, శ్రమపడి, నిత్యత్వం కొరకు ప్రయాసపడలేక ఆరోగ్యం పోగొట్టుకొని ఏమీ చేయని వాడుగా, నిత్యత్వాన్ని కోల్పోయేవాడుగా ఉంటున్నాడు. లోక ఆశల చట్రంలో మనం మిగిలిపోకుండా దేవుని కొరకు మనం శ్రమపడే వరంగా ఉండాలి అనేది సొలొమోను ద్వారా ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకునే పాఠం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు తండ్రి, భూ సంబంధమైన మా వ్యర్థ జీవితాల్లో, గమనాల్లో మీరు నిత్యత్వమును గురించిన అసలైన అర్థాన్ని తెలియజేసినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. God bless you.